కానీ లాజరు మరలా చచ్చిపోయాడు. యేసు ప్రభు చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచాడు, కానీ ఆయన చచ్చిపోలేదు. చూడండి, మనిషి చనిపోయి పరలోకానికి చేరగలడు, కానీ ఆ కృప ఉంది మనిషికి. కానీ దేవునికి తిరిగి లేచి, చనిపోయి తిరిగి లేచి ప్రజలకి కనబడినట్లుగా కూడా ఆయన జీవించగలడు. స్తోత్రం. దేవుళ్ళరా, ఆయన అత్యున్నతమైన కృపలాంటిది, ఆయన ఆ జ్ఞానం అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. దేవుళ్ళరా, మానవుడికి దేవుడికి ఉన్న వ్యత్యాసం అలాంటిది. దేవుళ్ళరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. సృష్టి నుండి యేసు యొక్క జీవితం వరకు పోయిన పునరుత్థానం దినాన్న మీకు నేను చెప్పడం జరిగింది. సృష్టి నుండి ఆరంభము నుంచి యేసయ్య యొక్క జననం వరకు మీకు చెప్పడం, ఆ యొక్క చరిత్ర అంతా కూడా మీకు ఒక గంట పావులు చెప్పడం జరిగింది. దేవుళ్ళరా, ఈరోజు కూడా చిన్న భాగాన్న మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుళ్ళరా అనే పేరు ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే, యాకోబు నిన్ను నేను ఇశ్రాయేలీలుగా చేస్తాను అని చెప్పిన దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలు అన్న పదం వచ్చింది. దేని బిడ్డ, ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తిలో ఉన్నప్పుడు, ఫరో కింద ఐగుప్తిలో ఉన్నప్పుడు ఆ సంభాషణ, ఆ సందర్భం మీకు చెప్పాలని ఈరోజు ప్రభు చేత ప్రేరేపబడి నేను ఇక్కడ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తిలో 40 సంవత్సరాలు బానిసలుగా ఉండడం మనం చూస్తాం. అయితే ఆ తర్వాత మోసేను పంపించి వాళ్ళు విడిపించడం కొరకు, వాగ్దాన దేశానికి విడిపించడం కొరకు ఆయన ప్లానింగ్ ఎలా ఉందో మీకు చెప్తాను ఈరోజు. ఆ యొక్క ఐగుప్తి దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ మోసే ద్వారా దేవుడు ఏమేమి చేశాడో కూడా మీకు చెప్తాను ఈరోజు. చూడండి దేని బిడ్డలారా, దేవుడు మోసేని పంపించి, మోసే ఎన్నిసార్లు ఫరో దగ్గరకు నువ్వు వెళ్ళినా ఫరో నీ మాట వినలే. ఒక మారు వింటానంటాడు, పంపించేస్తాను ఇశ్రాయేలు ప్రజలు అంటాడు, పంపించడు, కఠినం చేసుకుంటాడు తన హృదయాన్ని. అందుకని మోసే, నీవు ఫరో దగ్గరికి వెళ్ళు, ఉదయాన్నే లేచి పొలం గుట్టు దగ్గరికి వెళ్తాడు కాలక్రమాన్ని జరిగించుకోవడానికి. తనతో ఇట్లా మాట్లాడు. ఎలా మాట్లాడమంటావు పెద్దయినా? ఫరో, నా దేవుడైన యెహోవా నీతో ఇలా మాట్లాడమంటున్నాడు. ఏమని? ఒకవేళ నీవు కానీ మాట వినకుండా
దేవుని మాట కానీ నా మాట కానీ వినకుండా నీవు ఇశ్రాయేలు ప్రజలను కానీ పంపించకపోతే, నా ప్రజలను కానీ పంపించకపోతే, దేవుని ప్రజలను కానీ పంపించకపోతే నీ మీదకి 10 తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు అండి? బైబిల్లో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? 10 తెగుళ్ళు ఉన్నాయి. తెగుళ్ళు నీ ప్రజల్ని నాశనం చేస్తాయి. కనుక తెగుళ్ళ చేత మీరు చనిపోతారా, లేదంటే నీవు దేవుని మాట విని ప్రజల్ని విడిపిస్తావా, పంపించేస్తావా నాతో అని అంటే, ఆ మాటని ఏలాకోలంగా తీసుకొని, సరదాగా తీసుకొని, ఎటకారంగా తీసుకొని ఫరో మాట వినటండి. వినకపోతే చూడండి దేని బిడ్డలారా, మోసే మొట్టమొదటగా ఐగుప్తీయుల మీదకి పంపించిన మొట్టమొదటి తెగుళ్ళు ఏంటంటే, నిర్గమాకాండం 7వ అధ్యాయం, నిర్గమాకాండం 7వ అధ్యాయం మనం చదువుకుందామండి. 7వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని వచనాలను నేను చదువుతాను. ఈ 7వ అధ్యాయం మొదటి నుంచి నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ ఉంటాయి. చక్కగా నేను 17వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండం 7వ అధ్యాయం 17వ వాక్యం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలిసి కొందువని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. దేనిగా మార్చబడును? రక్తంగా మార్చబడుతుందట. దేని పిల్లరా, ఐగుప్తిలో ఉన్న ఫరో, ఐగుప్తిలో ఉన్న ఐగుప్తి ప్రజలు, ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తిలో ఎన్ని కావులకు చెందిన వారు ఉన్నారు? ఫరో రాజు ఉన్నాడు, ఐగుప్తికి చెందిన ప్రజలు ఉన్నారు, అదే ఐగుప్తిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నియమ నిబంధనలు ఈ బిడ్డలకి తెలుసు కనుక వీరు ఏ పాపం కూడా చేయలే. ఎక్కడ? ఐగుప్తిలో. కానీ ఈ ఫరో ఐగుప్తిలో ఉన్నారుగా, ఆ ఫరో కొరకు ఐగుప్తిలో ఉన్న ప్రజల కొరకు ఈరోజు మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి అన్న, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ ఐగుప్తీయులు ఉన్న ప్రాంతంలోనికి ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మోసే ఏమంటాడు అని అంటే, నా చేతిలో ఉన్న కర్ర ఏది? నా కర్ర ఏది? స్పీడ్. భావినే, నా చేతిలో ఉన్న ఈ కర్ర నీటి మీద ఇలా కొడితే నీరంతా రక్తమైపోతుంది. ఏమైపోద్దండి? ఈ కర్రతో కానీ, ఇగో కర్ర చూపించాడు ఫరోకి. ఏ వస్తువు ఉందో ఆ వస్తువుని చూపించాడు ఫరోకి మోసే. ఇదిగో నా చేతిలో కర్ర ఉంది, ఈ కర్రతో నీటి మీద కొడితే, ఏ నీటి మీద? ఐగుప్తీయులు తాగే నీటి మీద. ఐగుప్తీయులు ఏ నీరునైతే తాగుతున్నారో ఆ నీరు మీద కొడితే ఆ రక్తం అంతా, ఆ నీరంతా ఏమైపోద్ది? రక్తం అయిపోతుంది. కనుక ఇప్పుడు ఐగుప్తీయులు తాగే నీరు తాగుతారంటారా, రక్తాన్ని తాగుతారంటారా? రక్తాన్ని తాగాలి, కానీ రక్తాన్ని తాగలేరుగా. అర్థమవుతుందా? రక్తాన్ని తాగలేరు కదా. అయితే దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కర్ర తీసుకొని ఆ నీటి మీద, ఐగుప్తీయులు తాగే నీటి మీద కొట్టాడో,
అదంతా రక్తమైపోయింది. ఫస్ట్ తెగిలి పేరు ఏం పేరండి? ఫస్ట్ తెగిళ్ళు రక్తం, నీరు రక్తంగా మారిపోవడం. ఏంటండి? నీరు రక్తంగా మారిపోవడం. కారణం ఏంటి? ఏ రక్తంగా ఎందుకు చేయాలి? ద్రాక్ష రసంగా మార్చవచ్చుగా. రక్తంగా ఎందుకు చేయాలి? యాపిల్ జ్యూస్గా మార్చవచ్చు కదా. రక్తంగా ఎందుకు చేయాలి? మట్టిగా మార్చవచ్చుగా. రక్తంగా ఎందుకు చేయాలి? ఆరిన నేలగా చేసేవచ్చు కదా. నా ప్రశ్న వేస్తే అక్కడ ఉన్న విశేషమైన సంగతిని మీకు ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు రక్తంగా మార్చాడు దేవుడు అని అంటే, చూడండి, ఐగుప్తీలంట రక్తాన్ని దేవుడు అని పూజించేస్తారట. దేన్ని? రక్తాన్ని దేవుడు అని పూజ చేస్తారట. రక్తాన్ని, దీన్ని రక్తాన్ని. నేను రికార్డ్ చేస్తున్నాను, వీడియో యూట్యూబ్లో పెట్టడానికి అని రికార్డ్ చేస్తున్నాను. లేకపోతే ఇప్పటికీ కూడా దేని బిడ్డలారా, ఇప్పటికీ కూడా వేరే కంట్రీలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవుల్ని వాళ్ళు కత్తితో ఇలా ఆవుల్ని, జంతువుల్ని కత్తితో గొంతుకు మీద పొడిచి ఆ గొంతు పీకలో నుంచి వచ్చిన ఆ రక్తాన్ని పట్టి తాగుతున్నారండి. ఇప్పటికే ఉంది అది. ఏంటంటే ఆ రక్తం అదొక దేవుడు. ఐగుప్తీలకి అది దేవుడు, దేవత. వీళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు? వీళ్ళ ఐగుప్తీయులకి ఎవరిలో అని అంటే దేవుని ఎరిగిన ప్రజలే. దేవుని ఎరిగిన ప్రజలు కాదు వీళ్ళు, దేవుని ఎరిగిన ప్రజలే, తెలుసుకున్నవారే. దేవుడు ఎలాంటి వాడు, దేవుని శక్తి ఎలాంటిది అని తెలుసుకున్న వాళ్ళే. వీళ్ళు ఎక్కడున్న వాళ్ళు అంటే ఆదాము, అవ్వ, నోవాహు, అబ్రహాం. దేని బిడ్డలారా చూడండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఈ కాలంలో ఉన్న వ్యక్తులు. అక్కడి నుంచి వచ్చిన జాబితా ఇదంతా, అక్కడి నుంచి వచ్చిన సంతానమే ఇదంతా. మరి ఎందుకు దేవుడు అంటే వీళ్ళకి దూరంగా ఉండి రక్తాన్ని దేవుడిగా పూజ చేస్తున్నారని అంటే, వాళ్ళ నమ్మకము రక్తమే దేవుడైపోయాడు. వాళ్ళ నమ్మకమే రక్తమే దేవుడైపోయాడు. అందుకని ఐగుప్తీయులకి ఏం చేశాడని అంటే, ఇప్పుడు ఆ నీరు మీద రక్తాన్ని, ఆ నీరుని రక్తముగా చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుంటుందని చెప్పి, వారి ప్రవర్తన ఎలాగుంటుందని చెప్పి నీరుని రక్తంగా మార్చేశాడు. ఏ రక్తం అయితే దేవుడని పూజ చేస్తున్నారో అదే రక్తాన్ని దేవుడిగా, నీరుని రక్తంగా మార్చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేని బిడ్డలరా, ఇప్పుడు తాగొచ్చుగా దేవుడని, వండుకొచ్చి ఎసరు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారో అలా చేయకుండా అని అంటే 18వ వచనం, ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కొంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుతున్నారంటండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అసహ్యపడుతున్నారంట. ఇప్పుడు దేవుని ప్లానింగ్ ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేని బిడ్డలారా, వారు అసహ్యపడిన దేవతను పూజ చేయగలరా? చెప్పరు ఎవరన్నా? అందరూ చెప్పండి, బాగుంటుంది. అందరూ మాట్లాడితే ఒకసారి. చేయలేదు. అసహ్యపడిన దాన్ని నువ్వు తినగలవా? తినలేవు. అసహ్యపడి దాన్ని తాగగలవా? తాగలేము. ఇప్పుడు అసహ్యపడేలాగా దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రక్తాన్ని ఎప్పుడైతే అసహించుకున్నారో, ఎవరిని అసహించుకున్నట్టు? ఆ దేవుణ్ణి అసహించుకుంటున్నారు. ఇప్పుడు
దీంట్లోగా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఉద్దేశం ఎలాగ ఉందో చూడండి. నీకు ఏదైనా కీడు వచ్చిందనుకో, ఆ కీడులో ఏదో ఒక గుణపాఠం నువ్వు తెలుసుకోవాలనే తప్ప నిన్ను చంపేయడానికి కాదు. నీవు ఇంకా తెలుసుకోలేదంటే ఎన్నిసార్లు నీకు హెచ్చరిక చేశాడో దేవుడు, అయినా వినలేదనంటే ఇంకా చివరి స్టేజ్లోకి వచ్చేసావని అర్థం. అసహ్యం కలిగినట్లుగా దేవుడు ఏ దేవతనైతే రక్తముని దేవుడిగా పూజ చేస్తున్నా ఆ రక్తాన్ని ఇప్పుడు ఆ నీరుని రక్తంగా మారుస్తూ ఇప్పుడు అసహ్యం కలుగుతుందంట. అయినప్పటికీ కూడా వీళ్ళు మారలేదంటండి. ఫస్ట్ తెగులు పేరు ఏం పేరండి? నీరు రక్తంగా మారటం. అందరూ చెప్పండి, నీరు. ఫస్ట్ తెగులు పేరు ఏం పేరండి? నీరు రక్తంగా మారడం. అది ఎక్కడుంది? నిర్గమాకాండం 7:17-18 ఈ వచనాల్లో ఉండడం మనం చూస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్త. ఫస్ట్ తెగులు ద్వారా ఏం నేర్చుకున్నాం? దేవుడు కాదు. అబ్బా, నేను దేని బిడ్డలారా, పూర్వం పండగలప్పుడు మా నాన్నగారు మా అమ్మ చేయవలసిన కార్యక్రమాలు, వాళ్ళు గుద్దులు ఆడుకోవడానికి, వాళ్ళు తన్నుకోవడానికి, వాళ్ళు సంతోషంగా ఉండడానికే చూసుకుంటేవారు. వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోయి అనుకుందాం. ప్రతీది కూడా నేనే ఒక బాధ్యతగా తీసుకొని బండి కడగడం, బొట్లెట్టడం, కోను కొయ్యడం, ఆ ఎంట్రుకలు కాల్చడం, ఆ మాంసం కొయ్యడం, అమ్మకు వండమని ఇవ్వడం, ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా నేనే చేసేవాడు. అందుకనే ఇంత నైపుణ్యంగా, ఇంత అందంగా, ఇంత జాగ్రత్తగా, బొల్లు లేకుండా ఇంత నీట్గా చేసిన ఈ వ్యక్తి నా మందిరాన్ని కూడా ఇంత నీట్గా కట్టగలడు అనేమో ఇంత మంచి కృప దేవుడు నాకు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ఏ ఇంజనీరు కూడా ఈ ప్లానింగ్ ఇవ్వలేదు. తర్వాత కొలుసున్న వారిద్దరే, ఆ ఇద్దరు కూడా ఈ ప్లానింగ్ ఇవ్వలేదు. అటు వరండీ వస్తుందని తెలీదు, ఇక్కడ రూమ్ వస్తుందని తెలీదు, అక్కడ వాష్రూమ్ వస్తుందని తెలీదు, అక్కడ రూమ్ వస్తుందని తెలీదు, ఇక్కడ రూమ్ పక్కన వాష్రూమ్ వస్తుందని తెలీదు, ఇక్కడ బాప్టిసింగ్ కుండి వస్తుందని తెలీదు, ఏమీ తెలీదు. ఇక్కడ 2 స్తంభాలు వస్తాయని తెలీదు. మీకు అర్థమైందండి? దేవుడు అత్యున్నతమైన ప్లానింగ్ ఈ బుర్రకిచ్చి ఆ పని చేస్తున్నప్పుడే ఆ మేస్త్రుల ద్వారాగా ఆ మేస్త్రులకి నేను చెప్పడం, వాళ్ళు ఈ రూపంలోనికి దేవుని చిత్తానుసారంగా తేవడం. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ఒక దానినిగా నువ్వు అసహించుకుంటే నీ ద్వారా గొప్ప పని జరుగుతుందని నమ్ము. ఈరోజు అసహ్యపడే వరకు కూడా దేవుడు నీకు చెప్తాడండి. అసహ్యపడవా? ఇదెందుకు? అసహ్యపడవచ్చు కదా. ఏమండి, మీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు మనం వెళ్ళే బాత్రూమ్నే మనం తినేసేవాళ్ళం. అర్థమైందా? కానీ ఇప్పుడు తినమంటే అసహ్యం కలుగుతుంది. కారణం దాని గురించి మనకు తెలిసింది. మరి నువ్వు ఇప్పుడు చుట్టలో బ్రాందీలు, విస్కీలు అయ్యెన్నో చేస్తున్నావు, దాని మీద నువ్వు అసహ్యపడవచ్చుగా. దేవుడు నీకోసమే కృప చూపించి నీ జీవితాన్ని నాశనం అయిపోకుండా మాట్లాడుతూ ఉన్న మాట, నువ్వు ఐగుప్తుడు గనకే ఐగుప్తులు చేసే వ్యసనాలతో నువ్వు పాల్పంపులు పొందుతున్నావు. అది వద్దు అని
దేవుడు నీతో మాట్లాడతాడు. దేని బిడ్డలారా, దీని ద్వారాగా దేవుడు కాదు అని నీకు తెలిసింది, నాకు తెలిసింది, మనకు తెలిసింది. రెండో పాయింట్గా మనం చదువుకుందాం. రెండో తెగులు ఏంటో. ఫస్ట్ తెగులు పేరు ఏం పేరండి? అందరూ ఒకసారి చెప్పాలా? అందరూ ఒకసారి చెప్పారా? అందరూ ఒకసారి చెప్పండి. అందరూ కూడా నీరు రక్తంగా మారి. దీని ద్వారా ఏమైంది? దేవుడు కాడు. అసహించుకున్నారు. అబ్బో దేవుడు కాదని అసహించుకున్నారు. దేని బిడ్డలారా, కొద్ది మంది ఏం చేస్తారు తెలుసా? రక్తముతోనే తిందామని ఆశపడతారు. ఏం చేస్తారు? రక్తంతోనే తిందామని. మాంసం కానీ, చేప కానీ, ఏమండి మటన్ కానీ. బైబిల్ చలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అది నీట్గా కడుక్కొని, చక్కగా నీట్గా కడుక్కొని వండుకొని తినమని ఉంది బైబిల్లో. మనం ఏం చేస్తామంటే నీట్గా కడిగేది ఏమీ లేదని ఒకసారి కడిగి రెండోసారి వండేసుకొని తినేస్తాం. దేని బిడ్డలకి ఎంత కడిగినా అందులో రక్తం ఉండే మాంసం పేరు ఏం పేరో తెలుసా? పంది మాంసం. ఎంత కడిగినా ఆ ఊరుల నిండా ఆ మాంసం నిండా అది రక్తమే ఉంటుంది. అందుకని దాన్ని తినకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. హేయమైనది, దాన్ని తినకూడదు. మనం జాగ్రత్త. ఒకవేళ కానీ ఏమైనది నువ్వు కానీ తిన్నావా, తప్పు మార్గంలో నడుస్తున్నావు అనే విషయం గమనిద్దాం. రెండవ తెగుళ్ళు బట్టి మనం ఏం నేర్చుకుంటామో మనం చదువుకుందాం. దేని బిడ్డలారా చూడండి, రెండో తెగులు మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 2వ వాక్యం. నీవు వారిని పోనీయులను ఎడల, ఇదిగో నేను నీ పొలములో పొలిమేరులన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడకల గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇంట్లోనికి, నీ జనుల మీదకి, నీ పొలములోనికి ఏం చేస్తాయట? వెళ్ళి అనేక విధాలుగా కప్పలు ఉన్న చోట మనం ఉంటామండి. ఎందుకు? ఐగుప్తుల మీదకి కప్పలను దేవుడు పంపించాడంటే ఆ ఐగుప్తీలు కప్పల్ని దేవుడు అని పూజ చేసేవారట. అట్టా కాదు, నాకు తెలుసు, నాకు తెలుసుండి నేను కూడా చేశాను. మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. చాలా 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 ప్రార్థనపూర్వకంగా మీ ముందు పెడతా ఉన్నాను. జాగ్రత్తగా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంటా కాదు, అంటా అంటే నాకు తెలియలేని విషయాలు చెప్పినట్టు. నేను తెలిసిన విషయమే మీకు చెప్తాను. ఒక కర్రకి తాడు కట్టి, ఆ తాడికి కప్ప కట్టి, కప్పను పట్టుకొని కప్పను కట్టి, ముందు ఒకడు వెనకాల ఒకడు, మధ్యలో కప్ప తాడు. ఏమని వాళ్ళు తెలుసా? వర్షం పడాలి కప్పకి జై, వర్షం పడాలి కప్పకి జయం, ఇంకా ఏదో అనేవాళ్ళు. ఆ చిన్నప్పుడు మాటలు నాకు సరిగా రాలే. ఇంచుమించు నాకు 7వ తరగతి 8వ తరగతి ఆ సమయాల్లో మాట, 7వ తరగతి చదువుతున్న సమయంలో కప్పకి జయం వర్షం పడాలి, కప్పకి జయం వర్షం పడాలి, కప్పకి జయం వర్షం పడాలని ఈ కైలాసపట్నం అంతా తిరిగిన వ్యక్తిని నేను. మీకు అర్థమైందా? తెలిసిదో మరి తెలుసో తెలియదు కానీ ఆ కప్పని తాడిప్పే వాళ్ళని వర్షం పడిపోయింది. అప్పుడు ప్రజలందరూ అనేవారు ఏమనేది తెలుసా? కప్పని ఊరేగించారు కనుక కప్పే వర్షము పడనిచ్చింది, కప్పే వర్షం
వర్షమును పడనిచ్చిందని చెప్పి ప్రజలందరూ అనుకునేవారు. మీకు అర్థమైందండి? నేను అనుభవంతో చెప్తున్నాను. దీని బిడ్డలో నేను చేశాను ఆ పని. ఆ ఐగుప్తు ప్రజలు కూడా కప్పే దేవుడు అని చెప్పి కప్పను పూజ చేసేవారు. రక్తము దేవుడు, కప్ప దేవుడు ఎవరికి? ఐగుప్తి. ఇప్పుడు ఐగుప్తీల మీద ఏ దేవుణ్ణైతే ఆరాధించారో, ప్రేమించారో, పూజ చేస్తున్నారో, దేవుడని నమ్మారో అదే కప్పని ఐగుప్తీల మీదకి పంపించంగానే అయ్యే కప్పల్ని ఫరో మీదకే కాదు, ఫరోతో ఉన్న నాయకులకి, సేవకులకి, వారందరి ఇంట్లోనికి వెళ్ళాయంట కప్పలు. ఏ కప్ప అయితే దేవుడని పూజ చేసిన తర్వాత ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చుగా, వచ్చాయి కదా విస్తారంగా. అప్పుడు కప్ప దేవుడు, అమ్మో బాబోయ్ ఇన్ని కప్పలు వచ్చి ఇన్ని దేవుళ్ళు అనొచ్చుగా. కానీ వాళ్ళు ఏం చేశారంటండి, వాళ్ళు ఏం చేశారట? ఏటి కప్పల్ని చూడండి, 9వ వచనం. అందుకు మోసే, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయపడినప్పుడు ఈ కప్పలో శాసము ఏటిలోనే ఉండినట్లు అవి నీ మీదను నీ ఇంట్లోనూ ఉండకుండా చనిపోకుండానట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకు, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకోను వలనో అప్పుడని చెప్పుదునని ఫరో అడగగా అతడు రేపే అనును. చూడండి దేని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫరో వేడుకునేలాగా చేశాడట. దీని ద్వారా ఏం చేశాడండి? మోసే దగ్గరకు వచ్చి, నాయనా వాటిని పంపించే, ఇప్పుడు దేవుణ్ణి పంపించే. దేవుణ్ణి నన్ను పూజ చేశారు కదండి, ఇప్పుడు వరకు దేవుణ్ణి నన్ను పూజ చేసిన ఆ దేవుణ్ణి ఇప్పుడు పంపించేమని వేడుకుంటున్నాడండి ఫరో మోసే దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఆ కప్పల మీద ఉన్న నమ్మకం ఉందనా, నమ్మకం లేదనా? కప్పలని పూజ చేస్తే సరిపోతుంది దేవుడని. ఇంట్లోనికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? నమ్మొచ్చుగా, వాటికి చక్కగా పరుపులేసి హ్యాపీగా ఉంచొచ్చుగా. బాగుంటుంది కదండి. వాటి అరుపు, వాటి పాసిపోతాయి, అవి బాగుంటుంది కదండి, ఉంచుకోవచ్చు కదా. బతుమాలుకుంటున్నాడంట, వేడుకుంటున్నాడటండి. ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడట. దేవుని బిడ్డలారా, వేడుకునేలాగా దేవుడు చేశాడు. అయినప్పటికీ కూడా మోసే మీద తిరుగుబాటు ఫరోకు పంపించలే. రెండో తెగులు పేరు ఏ పేరండి? రెండో తెగులు పేరు ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో కప్పలు ప్రతి ఇంటి మీద. దాని ద్వారా ఏమర్థమైంది? వేడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు ఫరో. నీ పాపం వల్ల నువ్వు దేవునికి దూరం అవుతున్నావని నీకు తెలిసింది కనుక నువ్వు దేవుణ్ణి వేడుకుంటే నీకేమవుతుంది? దాని నుంచి విముక్తి వస్తుంది, విడుదల వస్తుంది. పంపించమంటున్నాడుగా, పోతుంది నీలో నుంచి ఆ దయ్యం, నీలో నుంచి ఆ వ్యసనం పోతుంది, నువ్వు విడుదల పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మూడో తెగులు పేరు చూద్దాం త్వరగా. 8వ అధ్యాయం 16వ వాక్యం. 8వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, నువ్వు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తీ దేశం అంతటను పేలగునని అహరోన్తోనూ చెప్పమనగా
వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయును. ఏమైపోయాయండి? పేలు వచ్చేసేయండి. పేలు ఎందుకు వచ్చాయి? పేలుని దేవుడనే నమ్మారట. పేలుని కూడా పేలుని కూడా దేవుడని నమ్మారు. అయ్యో కాదండి. దేని బిడ్డలు ఇప్పుడు వాళ్ళ బుర్రలో వాళ్ళ తలలోకి వచ్చేసాయి. వాళ్ళ ఒంట్ల మీద పాకురుతున్నాయి, వాళ్ళ జంతువుల మీద కూడా పాకురుతున్నాయి. బాగుంటుందండి. వాళ్ళు తినే ఆహార పదార్థాల మీద కూడా పాకురుతున్నాయి. పేలు తినొచ్చు కదండి, వండుకోవచ్చు కదండి, బాగుంటుంది కదండి. దేని బిడ్డలరా, ఎవరు బుర్రలో అయితే డస్ట్ ఉంటుందో, ఏమండి, ఎవరు బుర్రలో ధూళి ఉంటుందో వాళ్ళ బుర్రలో ఎక్కువ పేలు ఉంటాయి. అర్థమైందా మీకు? అర్థమైంది? ధూళిని కొట్టగా, ఆ దేశపు ధూళిని కొట్టాడట. ధూళి ద్వారాగానే పేలు. అందుకనే మన పిల్లల్ని కానీ మనం కానీ చాలా నీట్గా ఉండాలి. ధూళున్న ప్రాంతాల్లోకి మనం వెళ్ళకూడదు. నేనేమైనా ఇక్కడి నుంచి కానీ వైజాగ్ వెళ్ళాననుకో, నేను వైజాగ్లో తలస్నానం చేసేస్తాను. ఎందుకు? ఇది నాకెలా తెలుసు? నా బుర్రలో ఆడోళ్ళకి ఎన్ని పేలైతే ఉంటాయో అంతకంటే రెట్టింపు పేలు నాకు ఉండి. మా చిన్నక్క, మా పెద్దక్క, మా అమ్మ అందరూ నా పేలు చూసేవారు. కారణం, చెరుకు తోటలోకి వెళ్ళేవాడిని, వచ్చి స్నానం చేసేవాడిని కాదు. స్కూల్కి వెళ్ళక ముందు ఏమండి గడ్డి కోసి బొంగలో పెట్టుకొచ్చి ఏమండి నెత్తి మీద పట్టుకొచ్చేవాడిని, స్నానం చేసేవాడిని కాదు. నా తల ఎలా ఉండేదని అంటే భయంకరంగా ఉండేది. తర్వాత పోనీ ఇలా ఉండేదా నీట్గా తల కట్ చేసుకుంటూ అని అంటే కాదు, ఎక్కడ వరకు ఉండేది. ఇలా అంటే ఇలా పోవాలా పర్వతానికి తూర్పుకి. అర్థమైందండి? ధూళి పట్టేసి, ధూళి వల్ల ఎంత దువ్వున అటు ఇటు పని దువ్వుని ఉంటుంది కదండి. ఆ దాన్ని పెట్టి ప్రయత్నం చేసినా కూడా నా జీవితానికి పేలు మాత్రం పోయి. నా పేలు ఎప్పుడు పోయాయి అని అంటే యేసు ప్రభుని నేను తెలుసుకున్నాను. అప్పుడు నా తలకి స్నానం, ఈ బుర్ర ఎందుకు పెండిపోయింది తెలుసండి? అంత తల ఉన్నప్పుడు కూడా షాంపూ అంటే నాకు తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ కొనుక్కు తెచ్చుకుండేది, ఒకటో రెండో. అదన్నా మిగిలిపోతే అమ్మ స్నానం చేసే దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ స్నానం అయిపోయిన తర్వాత నేను ఏదైనా అందులో చిన్నది ఉంటుందమ్మ పిండుకుంటే వచ్చేది కాదు. అయితే నేను చేసేవాడిని ఏమన్నంటే బట్టలు తుక్కున్న బట్టలు సొప్పు పెట్టుకునేవాడిని. ఈ తల పండిపోవడానికి కారణం అది, బట్టల సబ్బు. అదే నా ప్రతి ఒకవేళ 2 వారాలకో 3 వారాలకో నెలకో సంవత్సరానికి ఒకసారి చేసిన అదే నా స్నానం. దేని పిల్లలు నా జీవితం ఇలా ఉండేది. ధూళి పేర్లు ఏం చేశారు? వాళ్ళు దేవుడని నమ్మారు. దేని బిడ్డలరా, పేలు కూడా దేవుడేనా? వారి నమ్మకం అలా తయారైపోయింది. అందుకని ఇప్పుడు ఆ ఐగుప్తి దేశాన్ని అంత మీదకు కూడా పేలే. ఏమన్నాయి? పేలే పేలే. ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యో నాయన పేలు మాకొద్దు అని బతిమాలుకుంటే పేలుని కూడా లైన్ చేశాడు దేవుడు. ఫస్ట్ తెగులు పేరు ఏం పేరండి? నీళ్ళు రక్తంగా మారు. రెండో తెగులు పేరు ఏం పేరండి? కప్పలు. ఆ దేశం ఐగుప్తి దేశం అంతటి మీదకి కప్పలు రాడు. మూడో తెగులు పేరు ఏం పేరండి? పేలు. ఐగుప్తి దేశం ఉన్న ప్రజల మీద అందరి మీదకి పేలు వచ్చేసి. ఇప్పుడు 4వ తెగులు పేరు ఏం పేరండి? ఈగలం. ఏంటండి? ఈగ. ఎందుకు ఈగలు రప్పించాడు దేవుడు అని అంటే, అది కూడా వాళ్ళకి దేవుడే. ఎవరికి? ఐగుప్తులకి. ఎవరంట? దేవుడట. ఈగ.
ఏగా కూడా దేవుడే. అమ్మా అనిపిస్తుంది కదండి, అయ్యో అనిపిస్తుంది కదండి. ఏగా అంటే ఏగా కూడా దేవుడే. మాటలు రావు, ఏమిటి నడిపించడం తెలీదు, ఏంటి ఈగ ద్వారాగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అలాంటి ఈగని దేవుడని నమ్మే ప్రజలండి, అయ్యో కదా. ఇప్పుడు ఈగ ద్వారా కూడా వాళ్ళు విడుదల పొందారు. అయ్యా మనసే, ఆ ఈగ ద్వారా మాకు విముక్తి కలిగించేయని చెప్పి. చూడండి దేవుని బిడ్డలారా, ఈగ మీరు కప్పలో మీకు రెఫరెన్స్ చూపించాను, ఈగలో మీకు రెఫరెన్స్ చూపిస్తాను. 8వ అధ్యాయం అమ్మా, చదువమ్మా. చూడన్నాను 21. చూడుము నీ మీదకి ఈగల ఏంటమ్మా, ఈగల గుంపు అండి. ఇది ఏం గుంపు? ఈగల గుంపు. బా, ఏ గుంపు అమ్మా ఇది? ఈగల గుంపు. ఈగల గుంపును పంపిస్తానని చెప్పాడట. ఇది ఎన్నో తెగులు దేని బిడ్డలారా? 4. ఇప్పుడు 5వ తెగులు చూద్దాం. 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలం పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిద మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగుళ్ళు కలుగును. అయితే యెహోవా ఏమైపోద్దండి? పశువులు చచ్చిపోతాయటండి. ఏమైపోతాయి? పశువులు చచ్చిపోతాయట. దేని బిడ్డలారా చూడండి, అప్పుడేనా ఉంది అంటే ఇప్పుడు ఉంది. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా జంతువుల్ని ప్రేమిస్తున్నారు. ఎవరినండి? జంతువులను. ఏ జంతువులను? మనం ప్రేమించిన వాటినే చెప్పుకుందాం, ఎవరో కాదు. కుక్కలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇప్పుడు. ప్రతి ఇంట్లోనూ కుక్కే. మీకు అర్థమైందా? దేని బిడ్డలారా, కుక్కే దేవుడు. ప్రతి జంతువులు కూడా మరణించే కారణం ఏంటంటే ఆవంట లక్ష్మీదేవి అంటండి. ఏమందా? పచ్చిగా చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఏముందండి, మనం నేర్చుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి. మనం ప్రతిదీ నేర్చుకుందాం. నేర్చుకుని మనము ఇతరులకు చెప్దాం. ఏమని? అమ్మా ఇది పరిస్థితులు ఇలా ఉన్నాయి అని. ఫోటోలండి, ఎద్దు ఆవంటే కృష్ణుడు. దేనికి సాదృశ్యం? పాలు తాగేస్తున్నాడు కదా దొంగచాటును తాగేసిన వాళ్ళు కూడా. చూడండి దేని బిడ్డలారా, రకరకాలు ఇలా వివరించుకుంటూ వెళ్ళిపోతే టైం అయిపోతుందని సగం కట్ చేసుకుంటూ
మీకు వస్తా ఉన్నాను. కుక్కలండి, ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర కుక్కే, ప్రతి ఇంటి దగ్గర కుక్కే. ఒకరోజు ఎందుకో నాకు అనిపించి ఒక ఆవిడని అన్నాను, కుక్కని దూరం ఇడిచిపెట్టి వచ్చేయండి అంటే, నా మాట బాధతోనో భయంతోనో గౌరవంతోనో లేకపోతే సొనుక్కోనో బెనుకుతోనో లేకపోతే ఏదోలాగా విడిచిపెట్టి వచ్చేసారు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ కుక్క ఇంటికి వచ్చేసి ఇంటికి రాలేదు, వేరే దగ్గర కూర్చుంది, ఆ పడుకుంది. ఆ కుక్క ఇంటి దగ్గర పడుకుందని వేరే ఇంటికి రాలేదని ఆ కుక్క గురించి టాపిక్ నా మీద అలిగింది, అందుకు నా ఇంటికి రాలేదు, అమ్మో అని ఏడుపు. కుక్క గురించి ఏడుపు అండి. దాన్ని ఆరాధిస్తున్నామన్న విషయం మనకు అప్పుడు తెలియలే, దాన్ని గౌరవిస్తున్నామన్న విషయం మనకు తెలియలే, దాన్ని ఇష్టపడుతున్నామన్న విషయం, ఆ క్షణంలో దేవుని పక్కన పెట్టామన్న విషయం మనకు తెలియలే. మానవులు ఎలాగైపోయామో చూడండి. దేని పిల్లరా, మనకైతే ఇంట్లో పెంచుకున్నంత వరకే పెంచుకుంటాం, కానీ పెద్దవారు ఏం చేస్తారు తెలుసండి, ఇంత పెద్ద కుక్కలను పెంచుకొని వాటి ద్వారా బిజినెస్, ఇంత పెద్ద కుక్కల ద్వారా పెద్ద కుక్కలు పెంచుకొని వాటికి ఎంత పెట్టుబడి, చికెను మటను అవి తప్ప అవి భోజనం తినవు, అవి ఉండాలి వాటికి. మనం ఏం తింటామో అవి పెట్టాలి వాటికి. అది ఉంటుందండి. వాటికి బాత్రూమ్ని బయటికి తీసుకెళ్ళాలంటే మనమే తీసుకెళ్ళాలి. కుక్కని అనిపించదు మనకి, అది బాత్రూమ్కి వెళ్తుందా లేదా చూస్తాం మనం. కుక్కకండి అమ్మో కాదండి, ఎంత హీనమైన పరిస్థితో. బాత్రూమ్ రాకపోయినా, పాస్కి రాకపోయినా హాస్పిటల్ తీసుకుపోయి చూపించేస్తాం. దేనికి? కుక్కకే. మన భార్య మన పక్కకు లేకపోయినా పర్వాలేదు, కానీ కుక్క లేకపోతే మాత్రం మనం పడుకోం. ఎంత తప్పండి. మానవులు అప్పుడు జంతువుల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని దేవుళ్ళ మాట అట్లకి అప్పుడులో నీ మేక నేను కోరుకుంటున్నాను, నాకు బలిచ్చే. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత బలిచ్చాడు మేము. ఎందుకని? అందులో ఎక్కువ ఉండి గొర్రెలు, మేకలు, ఆవులు పట్టుకెళ్ళి ఇచ్చాడు మేము బలి. ఆ రోజంతా పండగ చేసుకోవడమే. అట్లా ఉండేదండి అది ఆ కాలంలో. ఇప్పటికీ కూడా ఆ నమ్మకాలు పోలే మనుషుల్లో నుంచి. దేన్నైతే దేవుడని నమ్మారో అవన్నీ టక్కమని చచ్చిపోయి అంతే. టప్ప చచ్చిపోయి అంతే. జాగ్రత్త దేని పెట్టలేదా, మనం దేవుడిని నమ్మవలసింది ఒకే ఒకరిని, అది రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రైజ్లో దేవుడు లేడు అని అనకూడదు, దేవుడు ఉన్నాడు. దేవుడా దేవుడే. ప్రైజ్లో దేవుడే అంతే, దేవుళ్ళు కాదు, దేవుళ్ళు అనే సినిమా పాతప్పుడు నా చిన్నప్పుడు చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. చాలా ఎనర్జీ, శక్తి వచ్చేసింది నాకు. ఇలాంటివి చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయేవాడిని. అంత భక్తి చేయాలన్నట్టు ఆ ఇద్దరు పిల్లలు చేసేవారు అప్పుడు అక్కడ దేవుళ్ళు అనే మూవీలో. అలా నేను కూడా చేయాలన్నట్టు లాస్ట్ సినిమా నాకు అది. దేవుళ్ళగా జాగ్రత్త. మనం ఏది నమ్ముతున్నాం, మనం దేన్ని దేవుడని నమ్ముతున్నాం. మన ఇల్లే మన దేవుడండి అని మనం నమ్మట్లేదా? మనం పక్కేసుకున్న పరుపే మన దేవుడండి. ఎంత ఇష్టపడిపోతామో. జాగ్రత్త దేవుడిగా. ఆ తర్వాత మనం ఇంకా చదువుకుందాం.
అవి ఏం చేసే దేవుడు అన్న వాళ్ళు అవన్నీ ఉన్నాయండి, చచ్చిపోయే మరణం వచ్చేసింది. ఫస్ట్ మొట్టమొదటి తెగులు పేరు ఏం పేరండి? నీరు రక్తముగా మార్చబడు. 2 కప్పలు, ఐగుప్తు దేశం మీదకి కప్పలు వచ్చినాయి. 3 ఏమండి? పేర్లు వచ్చేసాయి. ఎవరి మీదకి? ఒకరి మీదకే, అందరి మీదకి. ఆ తర్వాత 4వ తెగులు పేరు ఈగలు వచ్చేసినాయి. 5వ తెగులు పేరు పశువులన్నీ చనిపోయి ఏమైపోయాయి? చనిపోయాయి. నాన్న ఆ కిందకి ఇంకా చదివితే మరణించాయి అన్నట్టు, చచ్చిపోయాయట అవన్నీ. ఆ తర్వాత ఎన్ని అయ్యాయి ఇప్పటికి? ఏమా 5 అయ్యాయా? ఇప్పుడు 6 చూద్దాం. 9వ అధ్యాయం 8వ వాక్యం. కాగా యెహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి చల్లవలను. అప్పుడు అది అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తి మీదను పొక్కు దొద్దుర్లాగా. చూడండి ఇప్పుడు ఏమైపోయాయి అంటే పొక్కులు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? పొక్కులు దొద్దుర్లును. ఏమండి? పొక్కులు దొద్దుర్లు వచ్చేస్తే ఏమంటాం మనం? గాలి జల్లింది. నీకు ఏం చెల్లింది? గాలదూల గాలి జల్లిందా నీకు? సేరైతే సేరా నల్లకోని తెచ్చుకోసే. ఇవన్నీ మూఢనమ్మకాలు. దేని బిడ్డలారా, నువ్వేదో తప్పు చేస్తున్నావు, లేదా నీ పక్కవారు తప్పు చేస్తున్నారు, లేదా నీ అన్నవారు తప్పు చేస్తున్నారు. నీకది ఎలక్ట్ చేయడానికని, నువ్వు సరి చేసుకోవడానికని, నువ్వు సరిదిద్దుకోవడానికని నీవు వారికి చెప్తావని, అమ్మా జాగ్రత్తగా ఉండు, అయ్యా జాగ్రత్తగా ఉండు, మన పరిస్థితులు బాగాలేదు, అందులో పాపం తప్పు దొరుకుతుంది మనకి దేవునికి, అందుకనే మనల్ని ఎలా నడిపిస్తున్నాడు, ఏంటి చెప్పండి మీరేం చేస్తున్నారు అని కూర్చోబెట్టి మాట్లాడతావని చెప్పి నీకు ఇవన్నీ జరిగిస్తున్నాడు దేవుడు. అది కాదు, కోడి కావాలి నాకు, కుక్క కావాలి నాకు, రక్తం కావాలి నాకు, నిమ్మకాయలు కావాలి నాకు అంటే ఆ నిమ్మకాయలు ఇచ్చేయడమే, ఆ కోడి ఇచ్చేయడమే. నువ్వెవరివే? క్రైస్తవుడివి. నువ్వెవరివండి? క్రైస్తవుడివి. ఎంత తప్పు అది! దొద్దుర్లని నమ్మడం ఎంత తప్పు, అది గాలి జల్లి అనడం ఎంత పాపం. క్రైస్తవుడు అండి. బైబిల్ ఏం సెలవిస్తుంది? నా ఆజ్ఞ లేకుండా భూమి మీద మనుషుడికి ఒక్క చిన్న గడ్డ రాదు అంతే, పొక్కులు రావు అంతే. ఎవరు చేశారండి ఇది? దేవుడు చేసి. దేవుడిని అడిగితే పోతాయి అంతే. కానీ మన విశ్వాసం అక్కడ చల్లారిపోతుంది. మన విశ్వాసం అలాంటి విషయాల్లో బలహీనమవుతుంది. మనం దేవునికి లొంగకుండా అపవాదికి లొంగిపోతాం. అలాంటి సమయం అప్పుడు భయంకరమైనవి చేయవలసినవి చేస్తాం. మనం అపవాదికి దొరుకుతాం. మన తలపట్టు ఉంటాడు అప్పుడు. దేని బిడ్డ జాగ్రత్త. ఎంతమంది క్రైస్తవులు దీన్ని నమ్ముతున్నారు. ఏమని? గాలి జల్లిందంటే ఏదో అమ్మవారు జల్లారని క్రైస్తవులు నమ్ముతున్నారండి. కానీ ఇక్కడి నుంచి వచ్చిందన్న విషయం వారికి తెలియక అయిపోతాం.
అయ్యో కాదండి, అయ్యో కాదా? ఏ తెగుళ్ళు వల్ల ఏ పాఠాన్ని నేర్పుతున్నాడు దేవుడు, అదంతా మనకి అప్పలంగా చూపిస్తున్నాడు కదండి. ఏ తెగుళ్ళ వల్ల ఏ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నామో దేవుడు కళ్ళకట్టిగా మనకు చూపిస్తున్నాడు. మన కళ్ళు తెరవకంటా ఉన్నాం, మనకేమీ తెలియకంటా ఉంది. భూమి పుట్టకముందు పుట్టి నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాం, కానీ బైబిల్లో ఉన్న విషయాలు కొద్ది చెప్పమ్మా అంటే చెప్పురా బాబు అంటే నాకు తెలియదని చేయి ఊపుతున్నాం. ఎక్కడ ఉంది సమాజం? క్రైస్తవ సమాజం ఏమైపోయింది? ఎలా మారిపోతా ఉంది? దేని బిడ్డలారా చూడండి, ఏడో తెగుళ్ళు మనం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. ఏమా? ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి భయంకరమైన బాధకరమైన వడగాండ్లను కురిపించుదును. అబ్బా, ఏం చేస్తాడట? వడగాండ్లు ఏం చేస్తాడు దేవుని బిడ్డలారా? వర్షాన్నే దేవుడని నమ్మేవారు. నీరుని దేవుని బిడ్డలారా, నీరుని దేవుడని నమ్మేవారు. గంగాదేవి, ఏ దేవి? గంగాదేవి. దేవుని బిడ్డలారా, గంగాదేవి అంటండి. అమ్మో కాదండి, గంగాదేవి ఏంటండి? గంగా, యమున, అయ్యో కదండి. గంగదేవి ఏంటండి? గంగాదేవి ఏంటండి? మనుషుడు అలా నీరంటే నీరే. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో ఉండడం భూమిలో ఉంది, ఆకాశానికి మేఘాలకి మధ్యలో ఉండడం మధ్యలో ఉంది. అంతే, అది అంతే. సముద్రం దేవి వడగాండ్లని రప్పించాడండి దేవుడు. ఆ వడగాండ్లని వర్షాన్ని ఏమన్నారు? దేవుడు అన్నారు ఐగుప్తీయులు. బా, దేవుడని నమ్మారండి వాళ్ళు. ఏదైతే దేవుడని నమ్మారో ఆ 10 తెగుళ్ళ ద్వారాగా మనం తెలుసుకుంటాం. ఏడోదిగా వడగాండ్లను మనం నేర్చుకున్నాం. 8వదిగా చూద్దాం. 8వ తెగులు పేరు చూడండి, 10వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు మీద చూడండి దేని బిడ్డలారా, ఇప్పుడు ఈ మిడతలన్నీ ఏం చేస్తాయట? ఏమండి? చేనులు పంటను పాడు చేస్తాయి. ఏం చేస్తాయండి? పంట పాడవుతుంది. మిడతా దేవుడైనా పూజ చేసేవారు అప్పుడు కాదు, ఇప్పుడు కూడానా. జాగ్రత్త. ఇప్పుడు వడగాండ్లు ఏం చేసాయి? వడగాండ్లు పడడం వల్ల నష్టమా లాభమండి? ఏమండి? నష్టమే. ఏంటి నష్టమో చెప్పాలండి. ఏ పంట పాడైపోయిందో? మామిడికాయ ఎవరైనా తృప్తిగా తిన్నారండి? మామిడికాయలు ఎవరైనా తృప్తిగా? మా చిన్నప్పుడు నేనైతే మా పంటలో జజ్జాగా చెట్టెక్కి మరీ పళ్ళుకాయలన్నీ తెంపుకొని తినేవాడిని. కానీ ఇప్పుడు పండ్లానే ఉన్నాయి, కానీ అది కిందన ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది, లోపల పురుగులు. కారణం ఆ
టక్కమని ఆ యొక్క ఆ మామిడి పూత, మామిడికాయలు వచ్చేటప్పుడు ఇదిగో అదిగో అదిగో ఇదిగో పరుగు తగులుతున్నాయి అన్న సమయం అప్పుడు వర్షం పడి వడంగంటలు పడుతున్నాయి. వెంటనే ఏమైపోతుంది? మామిడికాయ పాడైపోతుంది. ఇప్పుడు అలాగే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మిడతలు కూడా పంటను నాశనం చేస్తున్నాయి. ఎవరి పంట? ఐగుప్తీలు పంటన్నాయి. అర్థమైందండి? ఐగుప్తీలు పంటను నాశనం చేస్తున్నాయి. అయ్యో, మేము తినడానికి ఎక్కడ ఉన్నది? మేము తినేది ఏంటి? ఏం తినాలి మేము? ఏలియా, ఏం తినాలి మేము? ఏం తినాలి? చూడండి, దీన్ని మిడతలో వచ్చి ఆ మిడతలు వచ్చి చేనంతా పొలాన్నంతటిని ఏం చేసేయండి? కొట్టు పాడేసే. అంతే. పంట పాడడానికి కారణం ఏంటో తెలుసండి? పాపం వల్లే పాడవుతుంది. పంట పాడయిందా? ఏదో ఉందనే సంగతి. అప్పటి వరకు బాగుంటుందండి. ఇదిగో అదిగో చేతికి వచ్చేస్తుంది అన్న సమయం అప్పుడు ఒక్క రూపాయి కాను పాడైపోద్ది. అంతే. అర్థమవుతుందా? అది పిల్లలన్నా అంతే. జాగ్రత్తగా ఉందాం. ఐగుప్తి ప్రజల్లా జీవించొద్దు. చూడండి, 9వ తెగులు పేరు చూద్దాం వద్దా? చూద్దాం. అదే 10వ అధ్యాయం నిర్గమకాండం 21వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా మోసేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తి దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మినను. ఇప్పుడు చీకటి కూడా దేవుడే. ఏంటండి అది? చీకటండి. చీకటిని కూడా దేవుడని నమ్మేవారు అప్పుడు. ఇప్పటికి కూడానా? అర్థమవుతుందండి? ఇప్పుడు ఏమంటారు అది? అమావాస్య, నలపొడుపు రాకమునుపు అమావాస్య, పౌర్ణమి. దీని బిడ్డలారా, బాగా నమ్మేవారు అప్పుడు. వీరి యొక్క ఆచారాలు, అలవాట్లు ఎలా ఉంది. కానీ ఇప్పుడు క్రైస్తవులు కూడా దేని బిడ్డలారా, అదేంటంటారు? అది ఏమండి? నలపొడుపు వచ్చిన తర్వాత ఇప్పటికీ క్రైస్తవులు ఇప్పుడు కూడా దాన్ని చూడంగానే ఎవరిని చూడరు. ఒకవేళ ఎవరినన్నా చూసారనుకో, నేరా పోయి చూసేసాను, అమ్మో ఈరోజు వచ్చేసిందా, తెలుసుకోకుండా చూసేసానే. ఎంత గిల్టీ ఫీలింగో. అబ్బా, బుర్ర తిప్పేసుకుంటాం ఇలాగ. అయ్యో కాదండి, ఇప్పటికి క్రైస్తవులు అయి ఉండి ఇలాంటివన్నీ చెప్పడం వల్లే మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం కాదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. బుర్ర తిప్పేసుకొని మనం ఏం చేస్తాం? ఈరోజు వచ్చేసిందా? దేవుడండి, అదొక దేవుడా? దేవుని బిడ్డ, దేవుడు సృష్టించిన ఒక సృష్టి. నువ్వు దాని దేవుడు అని అంటే దేవుడు ఏమైపోవాలా? దేవుడు లేడని చెప్తున్నావు అన్నట్టేగా, ఇండైరెక్టర్గా. జాగ్రత్త 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 జాగ్రత్త. ఇప్పటి వరకు
చూసావేమో నెలపడుపు చూసి ఏదో నీ మనసులో ఏదో అనుకొని నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఇప్పటికీ కూడా జాగ్రత్త. దేవుడు నేను అడుగుతాడు. ఆ దేశం అంతా కటిక చీకటి అయిపోయిందంటండి. వెలుగులో నడవవలసిన ప్రజలు రాత్రి ఎలాగా చీకటి అవుతుంది మనందరికీ. అది దేవుని సృష్టి. కానీ పగలు కూడా చీకటిగానే ఉందంట అక్కడ. అయ్యో కాదా, వారు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమైపోవాలి చీకట్లో? పిల్లకి తెలియదు, తండ్రికి తెలియడు, కళ్ళు కనపడవు చీకట్లో. పగలు చీకటే, రాత్రి చీకటి అంటే ఎవరు తట్టుకోగలరు? జాగ్రత్త. నీ జీవితం ఇప్పుడు కూడా ఆ రోజు ఆ నెల పడుకుని దేవుడని ఆచరించే కనుక ఇప్పుడు నీ చీకటిగానే ఉంది నీ బ్రతుకు, నీ జీవితం కూడా. దానివల్ల కాదని అనుకుంటున్నావా? జాగ్రత్త. దానివల్ల కాదు అని అనుకోవద్దు, దానివల్లే అనుకో. అయ్యా ఆ రోజు అలా చేశాను, క్షమించు. ఇంకిప్పటికీ కూడా నేను చేస్తున్నానయ్యా, నాకు చెప్పేవారు లేక. అయితే ఈ రోజు నుంచి నేను విడిచిపెడతానయ్యా దాన్ని. ఐగుప్తీలు చేసేవారా అలాగా? ఇంకక్కడి నుంచి ఇప్పుడు వరకు ఉందా? నేను చేస్తున్నా, నా పిల్లలు చేస్తున్నారయ్యా అలాగా. అయ్యో కాదా, ఇది పాపం వల్ల వచ్చిందా? అవునా అని నువ్వు తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పవు. నీ పక్కన ఉన్న వాళ్ళకి, ఆచార క్రైస్తవులకి నువ్వు చెప్పవా? వాళ్ళు ఇంకా పరలోకం లేకుండా నరకానికి పోతారు, అంతేనా? నాకు కాదులే, వాళ్ళు ఎలాగైపోయినా పర్లేదు, నేను బాగా ఉంటే బాగుంటాను, అలా ఉండొద్దండి. దేని బిడ్డలారా, అన్ని విషయాలు ప్రభువు మనకు నేర్పుతున్నారు కనుక మనం నేర్చుకుందాం, మిగతా వాళ్ళకి తెలియచేద్దాం. చూడండి ఎన్నోది ఇప్పుడు లాస్ట్ ఇది చూడండి. లాస్ట్ది 11వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి చదువుతాం. మోసే ఫరోతో ఇట్లన్నా, యెహోవా సెలవిచ్చిందేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తులోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలై విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తి దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చుదురు. జంతువుల్లోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. ఎందుకు? తొలిచారి పుట్టిన వ్యక్తినే చంపేస్తాడు దేవుడు. దేని బిడ్డ? తొలిచూరు పుట్టిన వ్యక్తులే మీద మనం బాగా నమ్మకం ఉంచుతాం, బాగా నమ్ముతాం. ఎవరికి చూపలేని ప్రేమ తొలిచూరుగా పుట్టిన వ్యక్తి మీదే మనం చూపుతాం. అర్థమైంది? అప్పటి వరకు భర్తను ప్రేమిస్తాం, అత్త మామలను ప్రేమిస్తాం, కుటుంబాన్ని ప్రేమిస్తాం. తొలిచూరుగా పెట్టిన బిడ్డ ఎప్పుడైతే మన కడుపులో నుంచి వచ్చాడో ఆ బిడ్డని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అందువల్ల తొలిచూరు పుట్టిన బిడ్డలందరినీ కూడా ఐగుప్తిలో చంపేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఐగుప్తిలో తొలిచూరు పుట్టిన బిడ్డలందరూ ఎప్పుడైతే చచ్చిపోయారో ఫరో కుమారుడు కూడా చచ్చిపోయాడు. గారంగా, అందంగా, ఆశ్చర్యకరంగా ప్రేమించుకున్న ఫరో కుమారుడు ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇప్పుడు ప్రజల మీద విరక్తి పుట్టి ఇశ్రాయేలు ప్రజల మీద ఇప్పుడు వెళ్ళిపోండిరా బాబు, వద్దునా, మోసే తీసుకెళ్ళిపో. వాళ్ళే కాదు తీసుకెళ్ళేది, గొర్రెలు, ఎద్దులు, ఆస్తి పాస్తులు అన్నీ, బంగారం కూడా మేము తీసుకెళ్ళిపోండి. ఎప్పుడు ఈ యొక్క విరక్తి పుట్టిందో తెలుసా? తొలిచూరు బాబు
చనిపోయినప్పుడు ఒకే ఆడపిల్లండి, ఒకే మగపిల్లడండి, వాళ్ళు ఇవి ఎక్కువగా మనం ప్రేమిస్తాం. మన కంటికి కనపడకంటే గుండెల్లో ఉండిపోద్ది ఆ ప్రేమ. మా అమ్మాయి బాగా చదివేస్తుందండి, మా అబ్బాయి బాగా చదివేస్తున్నాడు, నాకు ఆ వీక్నెస్ నాకు ఉంది. నాకు బాగా వీక్నెస్, నేను చెప్తున్నాను కానీ ఈరోజు నాలో నుంచి అది పోవాలా. అర్థమైందా? ఎక్కువగా నా పిల్లల్ని మన పిల్లలు ప్రేమించడం నాకు అలవాటు చేసుకున్నాను. దేవుని మహాకృప అది నా నుంచి ఇప్పుడు తొలగిపోవాలి. అదే నేను ప్రార్థన చేసుకుంటాను. ఎక్కువ నమ్ముతాను నేను, మన పిల్లలు నమ్ముతాను నేను. దేవుని కంటేనా అంటే నేను నిజంగా చెప్తున్నానండి, బలిపీఠం మీద కూర్చొని నిజంగా నేను నమ్ముతున్నాను. దేవుని కంటే మీ పిల్లల్ని ఎక్కువ నమ్ముతున్నానండి. వారు ఏదో సాధించేస్తారని కాదు కానీ పరిచర్య చేస్తారని నేను నమ్ముతున్నాను. అది కూడా తప్పు అనే చెప్తాను. దేవుని చిత్తం, దేవుడి కృప. ఇంగ్లీష్లో బైబిల్ చదవాలని, హిందీలో బైబిల్ చదవాలని, ఇంగ్లీష్లో హిందీలో వాళ్ళు మాట్లాడాలని ఎక్కువగా నేను ప్రేమ చూపిస్తాను. అది ఎక్కువగా నాలో ఉన్న వీక్నెస్. అది ఇదిగో పరువుకి ఎలాగైతే తన ప్రధానుడైన బాబు మీద ప్రేమ చూపించాడు, అలాగే నేను చూపిస్తున్నాను. నిజంగా నేను దాని నుంచి నేను విముక్తి పొందాలనే నేను మీ అందరిలో కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దేవుడు కృప నాకు అటువంటి కృప దయచేయను గాక. దేవుని బిడ్డలారా, మీకేమైనా అలాంటివి ఉన్నాయా? ఎవరి మీద అయినా జాగ్రత్త, అవి తీసేద్దాం. చూడండి, మొట్టమొదటిగా 10 తెగుళ్ళ కోసం మనం మాట్లాడుకున్నాం. 1 చెప్పాలి స్పీడ్గా. నీరు రక్తంగా మారడం, తర్వాత ఐగుప్తి దేశం మీదకి కప్పలు రావడం, తర్వాత పేలు, ఐగుప్తి ప్రజల మీద అందరి మీదకి పేలు, ఆ తర్వాత ఐగుప్తి ప్రజల మీద అందరి మీదకి కప్పలండి, ఈగలు రావడం, తర్వాత అండి పశువులు ఏమండి పేలండి, పేలు, ఆ తర్వాత ఆరోది పశువులు చనిపోవడం, 7వది పొక్కులు, దద్దుర్లు పొక్కులు రావడం, 8వది వడగండ్లు, ఆ దేశం అందరి పంట మీదకు వడగండ్లు, 9వది మిడతలు వచ్చి ఏం చేసేయండి, మిగతా పంటను అంతటినీ తినేసేయి, అంతే పాడు చేసి. 10వది ఏంటండి, తొలిచూరు పిల్లలు చచ్చిపోయారంటండి. ఐగుప్తిలో ఉన్న దాసులు రాడు, తొలిచూరు పిల్లలు పుట్టిన పిల్లలందరూ. దేవుడ ఇదంతా ఎందుకు చేశాడు? ఈ 10 తెగుల ద్వారాగా ప్రజలకు ఏమన్నా హాని చేయాలని యేసయ్య ఆశ కాదే. ఈ ప్రజల్లో, ఈ మూర్ఖంగా ఉన్న ఈ వ్యక్తుల్లో దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని పరలోకములోనికి, ఐగుప్తులకి, కానాను దేశానికి వాగ్దానం చేయబడిన దేశానికి తీసుకెళ్ళాలని. ఇప్పుడు ఇన్ని కఠినమైన పరిస్థితులు నీకు ఎందుకో తెలుసా? దేని బిడ్డ, నీవు నేను మనం కూడా పరలోకం చేరాలని. దేని బిడ్డలు అటువంటి కృప మనందరికీ ఇచ్చిన దాకా ఇంకా అనేక విషయాలు మన మధ్యన మనం నేర్చుకుందాం. దేవుడి కృప మనకు తోడే ఉంటుంది. లేచి నిలబడదాం. ఈ మాటలు ప్రభు దీవించిన దాకా లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దైవజ్ఞ మీ కృప, మీ కాపుదల, మీ బాబు మా మీద చాలు. వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు చూపిన నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నాయన.